తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కానీ నేను ఒకటి మిమ్మల్ని కలిసిన అతి తక్కువ టైంలో నేను ఒక లక్షణం గుర్తించానండి. యు ఆర్ వెరీ వెరీ సిన్సియర్. జనరల్గా మేము రోజుకి 40 కాల్స్ చేసి 40 మంది గెస్ట్ని ఫాలో అప్ చేసి వాళ్ళు ఊళ్ళలో లేకపోతే మీరు హైదరాబాద్ వస్తే కొంచెం చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు కదా మాకు. మధ్య మధ్యలో ఫోన్ చేసినా ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుందని ఓన్లీ వాట్సాప్ ఒకటి భగవంతుడు ఇచ్చాడు, దాని అలా అద్భుతంగా వాడుకుంటున్నాం అనమాట. కానీ మీకు దొరికిన కాస్త టైంలోనే ఇంటిమేట్ చేయడం అనేది నిజంగా ఇట్ షోస్ యువర్ సిన్సియారిటీ అండ్ యువర్ ట్రాన్స్పరెన్సీ. వెరీ ఫ్యూ పీపుల్ అండి లైక్ దట్, నిజంగా వెరీ ఫ్యూ పీపుల్. అంటే మీరు మీ టైం స్పెండ్ చేసి అడుగుతున్నారు కదా అంజలి గారు, ఇప్పుడు మనకి కుదిరితే చేద్దాము లేకపోతే లేదు అని చెప్పాలి. సో నేనేమో చేద్దాము అనుకున్నాను, ఎప్పుడైనా ఒకసారి ఇట్లా కూర్చొని మాట్లాడడం బాగుంటుంది కదా అని. ప్రేక్షకులకేమో మనం ఇంకొకసారి మీట్ అయినట్టు అవుతుంది కదా. ఓన్లీ త్రూ ఇంటర్వ్యూస్ మనం ఎవరు అనేది వాళ్ళకి తెలిసే ఒక ఛాన్స్ దొరుకుతుంది. నిజం. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి, మీరు బాబు రిషి కలిసి రజనీకాంత్ గారిని కలిసి ఒక పెద్ద సీడీ పట్టుకుని. అవును, ఎప్పుడు అది యాక్చువల్గా ఆల్ ఇన్ తమిళ్, నాకు తెలియదు కదా, అందుకని తెలుగులో అడుగు. ఈయన రఘువరన్ గారు యాక్చువల్గాను హీఈస్ ఎ గుడ్ మ్యూజిషియన్ అండి. ఆయనేమో ముందు బిఫోర్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్, యాక్టింగ్ ఇన్ మూవీస్, ఆయన చెన్నై వచ్చినప్పుడు అంతకు ముందే ఒక బ్యాండ్ ఒకటి ఉండేదన్నమాట కోయంబత్తూరులోని. హీ యూస్ టు ప్లే గిటార్. ఆయనను రాజా గారును ఒకే మాస్టర్ దగ్గర, ధనరాజ్ మాస్టర్ దగ్గర గిటార్ నేర్చుకున్నారనమాట. అప్పుడు హీ ఆల్సో ప్లేడ్ ఫర్ సమ్ మూవీస్ అంట. అంటే 200 రూపాయలు ఇస్తారు కదా వెళ్ళి మ్యూజిషియన్స్కి, అట్లాగా. ఓకే. ఆయనకి బేసికల్గా ఏంటంటేనండి, మ్యూజిక్ ఇస్ హిజ్ లైఫ్. ఎప్పుడూ అంటూ ఉండేదాన్ని అనమాట, యూ షుడ్ డూ సంథింగ్. అప్పుడేమో లాస్ట్ ఇయర్స్లో ఏం చేశారంటే హీ రోట్ సమ్ సాంగ్స్ అండ్ రికార్డెడ్ అట్ హిస్ హోమ్. ఆయనే పాడి ఆయనే రాసి అంత. ఇట్ వాజ్ సపోజ్ టు బీ వన్ ఇంటర్నేషనల్ ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్. సో అది హీ పాస్డ్ అవే అండ్ ఆ మెటీరియల్ నా దగ్గర ఉంది. ఇట్ వాజ్ అన్ఫినిష్డ్. బట్ ఆయన ఏం చేసేవారంటే ఇదంతా ఒక రఫ్ ట్రాక్ అనమాట. దెన్ హీ వుడ్ హ్యావ్ డన్ ది ప్రాపర్ ట్రాక్ ఇన్ ది స్టూడియో, లైవ్ అంతా చేసేవారు. బట్ దానికి లేకపోయేసరికి, సో ఐ సెడ్ ఐ హ్యావ్ టు రిలీజ్ దిస్. ఇది రిలీజ్ చేసి ఆయన ఫ్యాన్స్కి చెందింది అది మాది కాదు. మా దగ్గరే ఉంటే అది అట్లాగే పోతుంది కదా. దెన్ హూ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు రిలీజ్ ఇట్ అనుకుంటే రజనీకాంత్ గారు, బికాస్ దే వర్ వెరీ క్లోజ్. అప్పుడు ఆయన అడగగానే నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను రిషిని యూ హ్యావ్ టు కమ్. వాడు చాలా పబ్లిసిటీ షై యాక్చువల్గా, అస్సలు ఫోటో తీసుకోవడానికి రాడు. ఆ ఫోటో తర్వాత వాడు ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే వాడికి ప్రైవసీ కావాలి అని. మీతో ఫోటోలు తీసేసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను గుర్తుపట్టేస్తున్నారు, నాకు అట్లాంటి అటెన్షన్ వద్దు అని చెప్పి. సో ఐ ఆల్సో రెస్పెక్ట్ హిజ్ ప్రైవసీ. అందువల్ల బట్ దీనికి మాత్రం నేనేం అడిగానంటే, దీనికి మాత్రం నువ్వు రావాలి, ఇట్స్ పప్పీస్ థింగ్, యూ హ్యావ్ టు కమ్. సో హీ కేమ్ ఫర్ దట్. సో ఆ సీడీ ఏమో సరిగమా రిలీజ్ చేశారు. ఓకే. రీసెంట్గా యాక్చువల్లీ నేను ఎస్పెషల్లీ ఒక డిస్కషన్ పెట్టాను మ్యామ్. ఏంటంటే, అంటే మ్యారేజ్ మీద, అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, వాళ్ళ కొంతకాలం పాటు కలిసి ఉండి తర్వాత ఎందుకునో జంటలు విడిపోతున్నారన్న దాని మీద మీ వరకు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ ఎందుకు విడిపోయే అవకాశం ఉందంటారు? ఇట్స్ ఎ జనరల్ టాపిక్. నో, బేసికలీ ఏంటంటేనండి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది తల్లికి కూతురికి, తల్లికి కొడుకుకి కూడా వస్తాయి. అండర్ ద సేమ్ రూఫ్ మనం ఉంటున్నప్పుడు మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు అవి సాల్యుబుల్ కాదు అనుకున్నప్పుడు, ఇఫ్ ఇట్ క్యాన్ హ్యాపెన్, మనమేమో కంపాటబిలిటీ చూసుకుని తర్వాత ఏమో రెజల్యూషన్ వచ్చి
వీ వాంట్ టు బీ టుగెదర్ అన్న ఒక స్టేజ్ నుంచే కదా అందరూ, బికాస్ వీ స్టార్ట్ లైఫ్ టుగెదర్ టు బీ టుగెదర్. ఎప్పుడు విడిపోవాలి, ఎట్లాగో ఒక సినిమా తీస్తున్నప్పుడు ఇది ఫ్లాప్ అవ్వాలి అనుకుని కాదు కదా తీసేది. ఒక ప్రతి పిక్చర్ చేస్తున్నప్పుడు అది హిట్ అవ్వాలని అనుకుంటాం. ఈ పిక్చర్ కూడా హిట్ అవ్వాలని అందరూ స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతుంది. ఆ ఫ్లాప్ అయిన ఫిల్మ్నేమో మరీ కూర్చుని దాంతోటే మనం మింగలేక కక్కలేక ఉండకుండా ఒక మర్యాద, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అనమాట. మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ముందున్న జనరేషన్ ఏమో ఏమిటి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే పిల్లల కోసం, అవును, సొసైటీ కోసం, లేకపోతే ఆస్తుల కోసం విడిపోకుండా ఉండడం అనేది. బట్ ఇక్కడ మనకి ఉండేది వన్ లైఫ్. ఇందులో మనకి ప్రశాంతంగా ఉండేటట్టు జీవించలేకపోతే అండ్ వాట్ ఆర్ యూ లివింగ్ ఫర్ అన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి మనం ఇచ్చుకునే ఒక మర్యాద అని అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా విడిపోయినందువల్ల ఏమైనా అయిపోతుందా అంటే ఏమీ కాదు. మీరు బాగుంటారు, మనము బాగుంటాం. ఇందులోనేమో అఫ్కోర్స్ చిల్డ్రన్ కొంచెం ఎఫెక్ట్ అవుతారు, కొంచెం కాదు బాగానే ఎఫెక్ట్ అవుతారు. ఆ ఎఫెక్ట్నేమో మనం దేంతోటి కంపేర్ చేసుకోవాలి అంటే మనం అందరం కలిసి ఉన్నప్పుడు జరిగే డ్యామేజ్ ఎక్కువ ఆ పిల్లలకి, విడిపోయినప్పుడు ఎక్కువ డ్యామేజ్ అని చూసుకుంటే, కలిసి ఉంటే ఎక్కువ డ్యామేజ్ అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కడైనా జరుగుతాయి కదా. కానీ రీసెంట్గా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మన బిఫోర్ జనరేషన్ కానీ అమ్మాయి కాంప్రమైజ్ అయితేనే సంసారం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు, నిలబడకపోతే డివోర్స్ అయ్యి ఇద్దరు సపరేట్ అయితే అల్టిమేట్లీ సఫర్ అయ్యేది, తనకే ఎక్కువ నష్టం అనే మనకి నూరిపోసారు ఇన్నాళ్ళు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏమిటి? అంటే అదంతా దాటిపోయామని అనిపిస్తుంది అండి నాకు. ఇప్పుడు పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు, మన అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా అనేదే మనం చూడాలి అని చెప్పి అనుకుంటున్నారు. వీలైనంత వరకు కాంప్రమైజ్ అనేది ఇద్దరు సైడ్ నుంచి ఉండాలి అనేది ట్రై చేస్తున్నారు. కాంప్రమైజ్ ఎందువల్ల ఉండాలంటే వాళ్ళ కోసమే ఉండాలని ట్రై చేస్తున్నారు. అందరూ ఓకే వెంటనే విడిపోతున్నారు, కమ్ లెట్స్ గో అని ఎవ్వరూ అంటలేదు. వాళ్ళు కూడా ఆ డెసిషన్స్ తీసుకోవట్లేదు అట్లాగా. ఇప్పుడు ఎవరైనా సరే డోంట్ టేక్ ఎ డెసిషన్ ఓకే కమ్ లెట్స్ గెట్ డివోర్స్డ్ అని కాదు కదా. ట్రై చేసి ఇంకా ఇట్స్ too much for us to take అని అనుకున్నప్పుడు then something like that happens.